హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్. ఈరోజు మనకు మార్కెట్ అయితే ఆల్మోస్ట్ 150 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఫైనల్లీ మనం ఈరోజు మన స్ట్రాటజీ స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ డే లాస్లో ఎండ్ అయ్యామండి. మొత్తం మనకి 9,900 లాస్లో కనిపిస్తూ ఉంది, కానీ రియలైజ్ అయిన లాస్ అయితే ఆల్మోస్ట్ 800 రూపీస్ లాస్లో ఉన్నాము. వీటిని రేపటి కూడా క్యారీ ఫార్వర్డ్ చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నాను. ఈరోజు మొత్తం మీద చేసిన మిస్టేక్స్ ఏంటంటే, మార్కెట్ అప్ ట్రెండ్లో అవుతున్నప్పుడు కూడా నేను సిఈ పొజిషన్ని సెల్ చేయడం ఒక ఫస్ట్ మిస్టేక్. సెకండ్ ఏంటంటే, డౌన్ ట్రెండ్ కొన్నిసార్లు డౌన్లో వచ్చిన తర్వాత మన పొజిషను రీసెంట్గా ఈరోజు సెల్ చేసిన పొజిషన్ ప్రాఫిట్లోకి వచ్చింది, అయినా సరే ఇంకా డౌన్ అవుతుందేమో అని చెప్పి నేను అదే పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మనం ప్రాఫిట్లోకి వచ్చాము మధ్యలోను, కానీ ఇంకా కొంచెం గ్రేడీ వల్ల లిమిట్ ఆర్డర్ కొంచెం ఇంకా డౌన్లో మార్చడం జరిగింది. సో ఇది మనకి ఈరోజు మనం చేసిన పెద్ద మిస్టేక్. అయినా సరే మనకి 23,750 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ జోన్ ఉంది, అది కానీ బ్రేక్ అయితే మనకి నెక్స్ట్ హాల్ట్ 24,000. రేపటికి మన పొజిషన్ని ఇది హోల్డ్ చేస్తూ ఉన్నాము. వీలైతే రేపు అడ్జస్ట్మెంట్ ఫాస్ట్గా చేసి ఇప్పుడు మనకున్న 9,900 లాస్ని జీరో లాస్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓవర్ నైట్లో మనకి ఇంకా గ్యాప్ అప్ అవుతే మనం ఏం చేయలేము. సో ఇది మనం నేకిడ్గా తీసుకున్నట్టే. కొంచెం హెడ్జింగ్ ఉంది, కాకపోతే అది ఆల్మోస్ట్ 700 పాయింట్స్ దూరంలో ఉండడం వల్ల మనకు అంతగా సపోర్ట్ చేయకపోవచ్చు ఈ హెడ్జింగ్ అనేది. ఈరోజు కూడా మొత్తం స్క్రీన్ రికార్డ్ చేశాను, కాకపోతే ఇది మీకు యూజ్ అయ్యే పాయింట్ ఏది ఉండదని చెప్పి నేను ఈ వీడియోలో పెట్టట్లేదు. కాకపోతే మిస్టేక్స్ ఏంటంటే, మార్కెట్ ట్రెండీలో ఉన్నప్పుడు మీరు అదే డైరెక్షన్లో సిని కానీ పిని కానీ సెల్ చేయడానికి ట్రై చేయొద్దు. ఇక రెండోది ఏంటంటే, కొంచెం ప్రాఫిట్లోకి వచ్చిన తర్వాత దాన్ని స్క్వేర్ ఆఫ్ చేయడానికి ట్రై చేయండి. నేను ఇంకా కొంచెం లిమిట్ ఆర్డర్ని ఇంకా మార్చడం జరిగింది ఈరోజు 2-3 సార్లు. సో అందువల్లే మనకి ఈరోజు లాస్లో ఉన్నాము. మనం ప్రాఫిట్స్ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నామో లాస్ని కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. అన్నిసార్లు మనకి ప్రాఫిట్లో ఉంటామని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. మనం సిరీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇది 38th డే ట్రేడింగ్ డే. ఈ 38 డేస్లోనే మనం 2 డేస్ ఇంక్లూడింగ్ 2 డే మనం లాస్లో ఎగ్జిట్ అయ్యాము. సో మనకి ప్రాఫిట్ టు లాస్ రేషియో మనకి సరిపడగానే ఉంది అని అనుకుంటున్నాను. మనం ఇప్పుడు ప్రస్తుతం హోల్డ్ చేస్తున్న 23,800 సిఈ 26.95 రూపీస్ ప్రీమియంతో సెల్ చేసాము 375 క్వాంటిటీ. మనకి ఎప్పుడు లాస్ స్టార్ట్ అవుతుంది అంటే 23,826.95 మార్కెట్ క్రాస్ అయితే, అది కూడా ఎక్స్పైరీ డేకి ఇంక్లూడ్ చేసుకొని అప్పుడు మనకి రియల్ లాస్ స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇంకా కొంచెం ఒక 100 పాయింట్స్ ఎడ్జ్లోనే ఉన్నాము. రేపు వీలైతే ఈ పాయింట్స్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేయడానికి ట్రై చేద్దామండి, యావరేజింగ్ చేసి. మనకి ఇంకా ఎక్స్పైరీ రేపు ఎల్లుండి ఉంది కాబట్టి ఈరోజు నైట్కి కొంచెం ప్రీమియం డీకే ఉండొచ్చు. సో రేపు అడ్జస్ట్మెంట్కి కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. మ్యాక్సిమం ఈరోజు మార్కెట్ ట్రెండీలో ఉంది కాబట్టి రేపు కూడా కొంచెం అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నేను ఈ ట్రేడ్ని లాస్ట్లోనే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నాను. కాకపోతే కొంచెం అడ్జస్ట్మెంట్లు చేసి మరి ఇంత లాస్ కాకుండా కొంచెం మినిమైజ్ లాస్ చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నాను. ఇలాంటి ట్రెండీ డేలో తప్ప మిగతా రోజుల్లో మనం మ్యాక్సిమం ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అయ్యాము. సో మీరు వీలైతే మ్యాక్సిమం సెల్లింగ్ సైడ్కి రావడానికి ట్రై చేయండి. అడ్జస్ట్మెంట్లకి మనకి మెయిన్ టైం దొరుకుతుంది సెల్లింగ్లోనైతే. అదే బయింగ్లోను యావరేజింగ్ మాత్రం బయింగ్లో అస్సలు చేయొద్దు. బయింగ్లో మనకి టీటాడీకే ఫ్యాక్టర్ మాత్రం చాలా వరస్ట్గా ఇంపాక్ట్ చేస్తుంది. వన్ డే మనం బయింగ్ పొజిషన్ని నైట్ క్యారీ ఫార్వర్డ్ చేసామంటే అది చాలా వరస్ట్గా ఇంపాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ డే టైం డికే వల్ల మనం ప్రీమియమ్స్ బాగా డికే అయిపోతుంటాయి, అది ఎక్స్పైరీ అప్రోచ్ అయ్యే టైంకి. జీరోదా కన్సోల్లో ప్లెడ్జింగ్ ఎలా చేయాలనేది ఈ నెక్స్ట్ సాటర్డే ఒక వీడియో పెడతాను, వీలైతే చూడడానికి ట్రై చేయండి. సారీ అండి, నేను మొత్తం రికార్డ్ చేశాను కానీ అందులో మీకు యూజ్ అయ్యేది ఏమి ఉండకపోవచ్చు అని చెప్పి నేను మొత్తం ఈ రికార్డింగ్స్ని వీడియోలో పెట్టలేకపోతున్నాను. లైవ్ ట్రేడింగ్ని రికార్డింగ్గా పెట్టడం చాలా డేరింగ్ ఉండాలని, ఎందుకంటే ఒక్కొక్కసారి అన్లిమిటెడ్ లాస్ వస్తుంటాయి కదా. సో వాటిని చాలామంది హైడ్ చేస్తుంటారు, కానీ నేను ఫాలో అయ్యే స్ట్రాటజీ నా రూల్స్ అనుగుణంగానే చేస్తున్నాను కాబట్టి సో నేను మొత్తం డేర్గా ఈ వీడియోని స్క్రీన్ షాట్లతో పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్
ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టడానికి ట్రై చేయండి.